పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారిని ప్రసంగించాల్సిన ఈ కార్యక్రమం దాదాపు 40 కోట్లతో ద్వారా అయితే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటేషన్ కోసం జగిత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా నేను ఈ ఇనాగరేషన్ ఫౌండేషన్ స్టోన్ వేసినందుకు ఇవాళ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అన్ని డీటెయిల్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు మీ ముందర ఉంచిండ్రు, మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు మీ ముందర ఉంచిండ్రు. దిశ కార్యక్రమం టైం అయిపోయింది కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. ఫస్ట్ టైము ఒక మంచి ప్రభుత్వం మారింది అన్న ఫీలింగ్ వచ్చింది రాష్ట్రంలో. ఎమ్మెల్యే గారు చాలా హుందాగా మా పైసలు మీ పైసలు అని కాకుండా మన పైసలు అన్న ధోరణిలో మాట్లాడారు. కాబట్టి అన్ని కూడా ప్రజల పైసలు ప్రజలకే చేరుతాయి. ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా, కరప్షన్ లేకుండా మా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా ఆఫీసర్లతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ తొందరగా పనులు చేసుకుని మంచి క్వాలిటీతో పని చేసుకుని ప్రజలకు అందించే బాధ్యత మా మీద ఉంటది. అంత మటుకు మేము చేస్తే చాలు. రెండో విషయము, ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారికి అదే లైన్ లో మా మేడం కూడా ఉంటుంది, శ్రావణ్ మేడం, మా సోదరిమణి. ఎప్పుడు వచ్చినా ఎంపీ మీద ప్రెషర్ బాగా పెడతారు. ఈ పని ఆ పని, ఈ రిప్రజెంటేషన్ ఆ రిప్రజెంటేషన్. దానికోసం కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ పేరు నాకు కూడా ఉంది ఢిల్లీలో. అమిత్ షా గారు ఇక్కడనే అన్నట్టున్నారు, మీ ఎంపీ మా అందరితో కొట్లాడరా మీ నియోజకవర్గం కోసం. కొరుట్లలో మేడిపల్లిలో పీయూష్ గోయల్ గారు మా నాయన ఓ రోజు మా హాస్పిటల్ ఉన్నప్పుడు చూడనీకి వచ్చిండు. వచ్చి అరవింద్ని చూస్తే భయం అవుతుంది మాకంటే ముందు మా ఆఫీస్ వచ్చి కూర్చుంటాడు. సో ఈ రకమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు అది ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు నా మీద ప్రెషర్ ఎప్పుడు వచ్చినా కూడా ఏదో రిప్రజెంటేషన్, ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి చెప్పడము, ప్రెషర్ బిల్డప్ చేయడము, పని చేయించుకోవటము, ఇటువంటి క్వాలిటీస్ ఉన్న నాయకులు ఉన్నందుకు కూడా అందరికి కూడా జగిత్యాల ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దిశ కార్యక్రమానికి వెళ్లాల్సింది కాబట్టి మరోసారి ఈ డ్రింకింగ్ వాటర్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.